హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలా? షుడ్ ఐ డూ హోంవర్క్? షుడ్ ఐ డూ హోంవర్క్? నువ్వు హోంవర్క్ ఎందుకు చేయడం లేదు? వై ఆరెంట్ యూ డూయింగ్ హోంవర్క్? వై ఆరెంట్ యూ డూయింగ్ హోంవర్క్? నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. యూ షుడ్ కంప్లీట్ హోంవర్క్. యూ షుడ్ కంప్లీట్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావా? డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? నువ్వు హోంవర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? వై డిడెంట్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? వై డిడెంట్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. యూ షుడ్ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ప్రాక్టీస్? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ప్రాక్టీస్? నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నావు? హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? నువ్వు ఇంకోసారి ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ అగైన్. యూ షుడ్ ప్రాక్టీస్ అగైన్. నువ్వు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి. యూ షుడ్ టేక్ దట్ ప్రోడక్ట్. యూ షుడ్ టేక్ దట్ ప్రోడక్ట్. ఆమె ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి. షీ షుడ్ టేక్ దట్ ప్రోడక్ట్. షీ షుడ్ టేక్ దట్ ప్రోడక్ట్. నువ్వు ఆ ప్రోడక్ట్ తీసుకున్నావా? డిడ్ యూ టేక్ దట్ ప్రోడక్ట్? డిడ్ యూ టేక్ దట్ ప్రోడక్ట్? నువ్వు ఆ ప్రోడక్ట్ ఎందుకు తీసుకోలేదు? వై డిడెంట్ యూ టేక్ దట్ ప్రోడక్ట్? వై డిడెంట్ యూ టేక్ దట్ ప్రోడక్ట్? నువ్వు ఆ ప్రోడక్ట్ తప్పకుండా తీసుకోవాలి. యు మస్ట్ టేక్ దట్ ప్రోడక్ట్. యు మస్ట్ టేక్ దట్ ప్రోడక్ట్. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. నీకు ఇప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుందా? డూ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్? డూ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్? ఆమెకు బయటకు వెళ్ళాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. షీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. నువ్వు నిన్న ఎందుకు వెళ్ళాలనుకున్నావు? వై డిడ్ యూ వాంట్ టు గో ఎస్టర్డే? వై డిడ్ యూ వాంట్ టు గో ఎస్టర్డే? నువ్వు నాకు చాలాసార్లు కాల్ చేసావు. యూ కాల్డ్ మీ మెనీ టైమ్స్. యూ కాల్డ్ మీ మెనీ టైమ్స్. నువ్వు నాకు ఎన్నిసార్లు కాల్ చేసావు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ మీ? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ మీ? నువ్వు నాకు ఇంకోసారి కాల్ చేయొద్దు. యూ డోంట్ కాల్ మీ అగైన్. యూ డోంట్ కాల్ మీ అగైన్. నేను మళ్ళీ నిన్ను కాల్ చేస్తాను. I will call you again and again. I will call you again and again. నువ్వు ఆ తప్పు చేయకూడదు. You should not do that mistake. You should not do that mistake. ఈ మిస్టేక్ ఎవరు చేశారు? Who did this mistake? Who did this mistake? నువ్వు ఆ తప్పు ఎందుకు చేయాలనుకుంటున్నావు? Why do you want to do that mistake? Why do you want to do that mistake? నాకు ఆ మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు. I don't need to do that mistake. I don't need to do that mistake. నువ్వు ఆ మిస్టేక్ చేసావా? Did you do that mistake? Did you do that mistake? ప్రస్తుతానికి నేను ఇప్పుడు మూవీ చూడాలనుకోవట్లేదు.
యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ మూవీ. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ మూవీ. ప్రస్తుతానికి నేను అక్కడికి వెళ్ళలేను. యాజ్ ఆఫ్ నౌ ఐ కాంట్ గో దేర్. యాజ్ ఆఫ్ నౌ ఐ కాంట్ గో దేర్. ప్రస్తుతానికి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు గో దేర్. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు గో దేర్. ప్రస్తుతం నేను హోంవర్క్ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు డూ హోంవర్క్. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు డూ హోంవర్క్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు నా గురించి ఆలోచించవద్దు. డోంట్ థింక్ అబౌట్ మీ. డోంట్ థింక్ అబౌట్ మీ. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్? ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడావు? హౌ డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? హౌ డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నావు? హౌ ఆర్ యూ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? హౌ ఆర్ యూ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడొద్దు. యూ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదు. ఐ డిడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ డిడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేదు? వై డిడెంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వై డిడెంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు అతనితో ఎప్పుడు మాట్లాడావు? వెన్ డిడ్ యూ టాక్ టు హిమ్? వెన్ డిడ్ యూ టాక్ టు హిమ్? నువ్వు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడావు? వెన్ డిడ్ యూ టాక్ టు దెమ్? వెన్ డిడ్ యూ టాక్ టు దెమ్? నేను నిన్ను ఎప్పుడు అడిగాను? వెన్ డిడ్ ఐ ఆస్క్ యూ? వెన్ డిడ్ ఐ ఆస్క్ యూ? ఆమె నిన్నెప్పుడు అడిగింది? వెన్ డిడ్ షీ ఆస్క్ యూ? వెన్ డిడ్ షీ ఆస్క్ యూ? నువ్వు నన్ను ఇంకోసారి అడగొద్దు. డోంట్ ఆస్క్ మీ అగైన్. డోంట్ ఆస్క్ మీ అగైన్. నేను నీకది చూపించను. ఐ డోంట్ షో యూ దాట్. ఐ డోంట్ షో యూ దాట్. నువ్వు నాకు అది చూపిస్తావా? డూ యూ షో మీ దాట్? డూ యూ షో మీ దాట్? నువ్వు నాకు అది ఎప్పుడు చూపిస్తావు? వెన్ విల్ యూ షో మీ దాట్? వెన్ విల్ యూ షో మీ దాట్? నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్తావు? వెన్ విల్ యూ గో దేర్? వెన్ విల్ యూ గో దేర్? వాళ్ళు అక్కడికి ఎప్పుడు వస్తారు? వెన్ విల్ దే కమ్ దేర్? వెన్ విల్ దే కమ్ దేర్? నువ్వు అది నేర్చుకున్నావా? డిడ్ యూ లెర్న్ దట్? డిడ్ యూ లెర్న్ దట్? ఆమె అది నేర్చుకుందా? డిడ్ షీ లెర్న్ దట్? డిడ్ షీ లెర్న్ దట్? ఆమె అది ఎందుకు నేర్చుకోలేదు? వై డిడెంట్ షీ లెర్న్ దట్? వై డిడెంట్ షీ లెర్న్ దట్? నువ్వు అది ఎందుకు పంపించలేదు? వై డిడెంట్ యూ సెండ్ దట్? వై డిడెంట్ యూ సెండ్ దట్? నేను అది అప్పుడప్పుడు పంపిస్తాను. ఐ విల్ సెండ్ దట్ ఒకేషనలీ. ఐ విల్ సెండ్ దట్ ఒకేషనలీ. ఆమె అది అప్పుడప్పుడు పంపిస్తుంది.
షీ విల్ సెండ్ దట్ ఒకేషనలీ. షీ విల్ సెండ్ దట్ ఒకేషనలీ. మీరు అది ఎప్పుడు పంపిస్తారు? వెన్ విల్ యూ సెండ్ దట్? వెన్ విల్ యూ సెండ్ దట్? ఆమె అది ఎప్పుడు తీసుకొస్తుంది? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో 190+ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ ద. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.